టెలివిజన్ లేదా టీవీ వినోదం, సమాచారం మరియు కమ్యూనికేషన్ యొక్క విస్తృతంగా ఉపయోగించే మరియు ప్రభావవంతమైన మాధ్యమం. టీవీకి సంబంధించిన వివిధ అంశాలు. ప్రసారం మరియు కేబుల్ టెలివిజన్. సాంప్రదాయ ప్రసార టెలివిజన్ అనేది వాయు తరంగాల ద్వారా యాంటెన్నాలకు సంకేతాలను ప్రసారం చేస్తుంది. అయితే కేబుల్ టెలివిజన్ వైడ్ నెట్వర్క్ ద్వారా ప్రోగ్రామింగ్ను అందిస్తుంది. స్ట్రీమింగ్ సేవలు. స్ట్రీమింగ్ సేవల పెరుగుదల ప్రజలు టీవీ కంటెంట్ను ఎలా వినియోగించుకుంటారో మార్చింది. నెట్ఫ్లిక్స్, హులు, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఇతర ప్లాట్ఫారంలు వీక్షకులను డిమాండ్పై కంటెంట్ను ప్రసారం చేయడానికి అనుమతిస్తాయి. టెలివిజన్ శైలులు. డ్రామా, స్క్రిప్ట్తో కూడిన కథాంశాలతో కథనంతో నడిచే ప్రదర్శనలు. హాస్యం, హాస్యం ద్వారా వినోదం మరియు వినోదం కోసం రూపొందించబడిన ప్రదర్శనలు. వార్తలు, ప్రస్తుత సంఘటనలు మరియు సమాచారాన్ని అందించే ప్రసారాలు. డాక్యుమెంటరీలు, వాస్తవ ప్రపంచ విషయాలను అన్వేషించే నాన్ ఫిక్షన్ ప్రోగ్రాంలు. రియాలిటీ టీవీ, స్క్రిప్ట్ లేని నిజ జీవిత పరిస్థితులను ప్రదర్శించే ప్రోగ్రాంలు. టాక్ షోలు, తరచుగా ఇంటర్వ్యూలు మరియు చర్చలను కలిగి ఉండే సంభాషణ కార్యక్రమాలు. టీవీ నెట్వర్క్లు. ఏబీసీ, ఎన్బీసీ, సీబీఎస్ మరియు ఫాక్స్ వంటి నెట్వర్క్లు సాంప్రదాయ ప్రసార టెలివిజన్లో ప్రధాన ఆటగాళ్లు. సిఎన్ఎన్, హెచ్బీఓ మరియు ఈఎస్పీఎన్ వంటి కేబుల్ నెట్వర్క్లు మరింత నిర్దిష్ట ప్రేక్షకులను అందిస్తాయి. స్మార్ట్ టీవీలు. ఆధునిక టీవీలు తరచుగా ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు యాప్లతో వస్తాయి. వినియోగదారులు స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి మరియు వారి టెలివిజన్ నుండి నేరుగా వెబ్ని బ్రౌజ్ చేయడానికి అనుమతిస్తుంది. టెలివిజన్ ఉత్పత్తి. టీవీ కార్యక్రమాలు మరియు ధారావాహికలు రచయితలు, దర్శకులు, నిర్మాతలు మరియు నటీనటుల కలయికతో నిర్మించబడతాయి. ప్రొడక్షన్లో ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ ఉంటాయి. టెలివిజన్ టెక్నాలజీ. టీవీ సాంకేతికతలో పురోగతులు స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డి) నుండి హై డెఫినిషన్ (హెచ్డి) మరియు అల్ట్రా హై డెఫినిషన్ (యుహెచ్డి లేదా 4K) కి మారడం. ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, ఓలెడ్ మరియు క్యూఎల్ఈడీ టెక్నాలజీలు కూడా ప్రజాదరణ పొందాయి. టెలివిజన్ రేటింగ్లు. టీవీజీ సాధారణ ప్రేక్షకులు, టీవీ 14 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగల వారికి, లేదా టీవీ పరిపక్వ ప్రేక్షకులు వంటి లక్ష్య ప్రేక్షకులను సూచించడానికి టీవీ ప్రోగ్రాంలు తరచుగా రేట్ చేయబడతాయి. టీవీ ప్రకటనలు. విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి ప్రకటనదారులు టెలివిజన్ను శక్తివంతమైన మాధ్యమంగా ఉపయోగిస్తారు. టీవీ షోల సమయంలో కమర్షియల్ బ్రేక్లు ప్రకటనల కోసం ప్రధాన సమయ స్లాట్లు. సాంస్కృతిక ప్రభావం. టెలివిజన్ గణనీయమైన సాంస్కృతిక ప్రభావాన్ని కలిగి ఉంది. సామాజిక నిబంధనలను రూపొందించడం, పోకడలను ప్రభావితం చేయడం మరియు సామాజిక సమస్యలపై సంభాషణలకు దోహదం చేస్తుంది. వార్తలు మరియు సమాచారం. టెలివిజన్ వార్తలు మరియు సమాచారానికి ప్రధాన వనరుగా పనిచేస్తుంది. వార్తా ఛానళ్లు స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ ఈవెంట్లకు సంబంధించిన అప్డేట్లను అందిస్తాయి. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్. విద్యాపరమైన టీవీ కార్యక్రమాలు, ముఖ్యంగా పిల్లల కోసం, సైన్స్, చరిత్ర మరియు భాష వంటి అంశాలలో నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడంతో పాటు సమాచారాన్ని అందించవచ్చు. ప్రపంచ వ్యాప్తి. టెలివిజన్ భౌగోళిక సరిహద్దులను దాటి సమాచారం మరియు వినోదం యొక్క ప్రపంచవ్యాప్త వ్యాప్తిని అనుమతిస్తుంది. సామాజిక మరియు రాజకీయ ప్రభావం. వార్తా కవరేజీ, డాక్యుమెంటరీలు మరియు కాల్పనిక కార్యక్రమాల ద్వారా సామాజిక మరియు రాజకీయ సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని రూపొందించడంలో టీవీ పాత్ర పోషిస్తుంది. టీవీ మరియు కుటుంబ సమయం. టెలివిజన్ వినోదం మరియు కుటుంబ సమయం కోసం ఒక సాధారణ వనరుగా మిగిలిపోయింది. కుటుంబాలు తరచుగా కలిసి ప్రదర్శనలు లేదా చలనచిత్రాలను చూడటానికి సమావేశమవుతాయి. విమర్శలు మరియు ఆందోళనలు. టీవీ కొన్ని సమూహాలను చిత్రీకరించడం, వినియోగదారుల ప్రవర్తనపై ప్రకటనల ప్రభావం మరియు అధిక స్క్రీన్ సమయం గురించి ఆందోళనల కోసం విమర్శలను ఎదుర్కొంది. ఇంటరాక్టివ్ టీవీ. కొన్ని టీవీ షోలు ఇంటరాక్టివ్ ఎలిమెంట్లను కలిగి ఉంటాయి. వీక్షకులు పోల్లలో పాల్గొనడానికి, పోటీదారులకు ఓటు వేయడానికి లేదా కథాంశాన్ని ప్రభావితం చేయడానికి అనుమతిస్తుంది. సాంకేతిక పురోగతి మరియు వీక్షకుల అలవాట్లలో మార్పులతో టెలివిజన్ అభివృద్ధి చెందుతూనే ఉంది. సమాజంలో దీని పాత్ర సంక్లిష్టంగానే ఉంది. వినోదానికి మూలం మరియు సమాచార వ్యాప్తికి శక్తివంతమైన సాధనం. స్ట్రీమింగ్ సేవల ద్వారా ఉత్పత్తి చేయబడిన అధిక నాణ్యత ఒరిజినల్ కంటెంట్ రాకతో
టెలివిజన్ షోలు ఇప్పుడు తరచుగా సినిమాతో ముడిపడి ఉన్న నిర్మాణ విలువలు మరియు కథా కథనాల లోతుకు పోటీగా ఉన్నాయి. చాలామంది ప్రశంసలు పొందిన నటులు మరియు చిత్రనిర్మాతలు టీవీ ప్రాజెక్టులలో పాల్గొంటున్నారు. అతిగా చూసే సంస్కృతి. స్ట్రీమింగ్ సేవలు అతిగా చూడడాన్ని ప్రాచుర్యం పొందాయి. వీక్షకులు ఒకే సిట్టింగ్లో సిరీస్లోని బహుళ ఎపిసోడ్లను వినియోగిస్తారు. ఇది టీవీ కంటెంట్ ఉత్పత్తి మరియు వినియోగించే విధానాన్ని మార్చింది. టీవీ మరియు సోషల్ మీడియా ఇంటిగ్రేషన్. టెలివిజన్ కార్యక్రమాలు మరియు ఈవెంట్లు తరచుగా నిజసమయ నిశ్చితార్థం కోసం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ప్రభావితం చేస్తాయి. వీక్షకులు ప్రదర్శనలను చర్చిస్తారు, ప్రతిస్పందనలను పంచుకుంటారు మరియు నిర్దిష్ట ప్రోగ్రాంలకు అంకితమైన ఆన్లైన్ కమ్యూనిటీలలో పాల్గొంటారు. వైవిధ్యం మరియు ప్రాతినిధ్యం. టెలివిజన్లో వైవిధ్యం మరియు ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. విభిన్న తారాగణం మరియు సామాజిక సమస్యలను పరిష్కరించే ప్రదర్శనలు పెరుగుతున్నాయి. టీవీ జర్నలిజం మరియు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్. టెలివిజన్లోని వార్తా కార్యక్రమాలు మరియు పరిశోధనాత్మక జర్నలిజం ప్రజలకు తెలియజేయడంలో మరియు అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కల్చరల్ టైం క్యాప్సూల్గా టెలివిజన్. టీవీ దాని కాలపు సాంస్కృతిక, సామాజిక మరియు రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. వివిధ కాలాలకు చెందిన టీవీ షోలను అధ్యయనం చేయడం వల్ల మారుతున్న సామాజిక నిబంధనలు, ఫ్యాషన్, సాంకేతికత మరియు భాషపై అంతర్దృష్టులు లభిస్తాయి. సముచిత అంది ప్రత్యేక ఛానళ్లు. కేబుల్ మరియు శాటిలైట్ టెలివిజన్ క్రీడలు, సైన్స్, చరిత్ర మరియు జీవనశైలితో సహా నిర్దిష్ట ఆసక్తులకు అనుగుణంగా విస్తృత శ్రేణి ప్రత్యేక ఛానళ్లను అందిస్తాయి. టెలివిజన్ అవార్డులు మరియు గుర్తింపు. ఎమ్మీ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ మరియు బాఫ్టా టీవీ అవార్డ్స్ వంటి అవార్డులు టెలివిజన్లో అత్యుత్తమ ప్రదర్శనలు, రచన మరియు నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. విద్యా ఛానళ్లు. డిస్కవరీ ఛానల్ మరియు నేషనల్ జియోగ్రాఫిక్ వంటి ఎడ్యుకేషనల్ టీవీ ఛానళ్లు వివిధ విషయాలపై ప్రజల అవగాహనకు దోహదపడే లోతైన డాక్యుమెంటరీలు మరియు ప్రోగ్రాంలను అందిస్తాయి. టీవీ సిరీస్ ఫ్యాండమ్స్. అభిమానాలు. ఉద్వేగభరితమైన అభిమానుల సంఘాలు తరచుగా జనాదరణ పొందిన టీవీ సిరీస్ల చుట్టూ ఏర్పడతాయి. ఈ సంఘాలు చర్చలలో పాల్గొంటాయి, అభిమానుల కళను సృష్టిస్తాయి మరియు వారి ఇష్టమైన ప్రదర్శనలకు అంకితమైన సమావేశాలకు హాజరవుతాయి. అడాప్టివ్ స్టోరీ టెల్లింగ్. టెలివిజన్ దీర్ఘరూప కథనాన్ని అనుమతిస్తుంది, పాత్ర అభివృద్ధిని మరియు బహుళ సీజన్లలో క్లిష్టమైన ప్లాట్ ఆర్క్లను అనుమతిస్తుంది. ఈ ఫార్మాట్ కథన థీమ్లను లోతుగా అన్వేషించడానికి అనుమతిస్తుంది. ఇంటరాక్టివ్ మరియు వర్చువల్ రియాలిటీ (VR) అనుభవాలు. కొన్ని టీవీ కంటెంట్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్లను అనుసంధానిస్తుంది, వీక్షకులు కథాంశం యొక్క దిశను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. లీనమయ్యే టీవీ అనుభవాల కోసం వర్చువల్ రియాలిటీ కూడా ఒక మాధ్యమంగా అన్వేషించబడుతోంది. సవాళ్లు మరియు అవకాశాలు. టెలివిజన్ డిజిటల్ ప్లాట్ఫారంలకు మారడం, వీక్షకుల అలవాట్లను మార్చడం మరియు ఇతర రకాల వినోదాల నుండి పోటీ వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే, ఈ సవాళ్లు కూడా ఆవిష్కరణ మరియు సృజనాత్మక వ్యక్తీకరణకు అవకాశాలను తెస్తాయి. టెలివిజన్ ఒక డైనమిక్ మరియు ప్రభావవంతమైన మాధ్యమంగా మిగిలిపోయింది. ఇది సాంకేతిక పురోగతులు మరియు సామాజిక మార్పులకు అనుగుణంగా కొనసాగుతుంది. ఇది అభివృద్ధి చెందుతున్నప్పుడు, టెలివిజన్ మన సంస్కృతిని ఆకృతి చేయడం మరియు ప్రతిబింబించడం కొనసాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే విభిన్న కథలు మరియు దృక్కోణాలకు విండోను అందిస్తుంది. పిల్లల జీవితాల్లో టెలివిజన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, విద్య మరియు వినోద కంటెంట్ను అందిస్తుంది. పిల్లల కోసం టీవీని ఉపయోగించే వివిధ మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్. సెసేమ్ స్ట్రీట్, డోరా ది ఎక్స్ప్లోరర్ మరియు బ్లూస్ క్లూస్ వంటి ఎడ్యుకేషనల్ టీవీ షోలు అక్షరాలు, సంఖ్యలు, సమస్య పరిష్కారం మరియు సామాజిక నైపుణ్యాల వంటి ముఖ్యమైన నైపుణ్యాలను పిల్లలకు నేర్పడానికి రూపొందించబడ్డాయి. బాల్య అభివృద్ధి. చిన్నపిల్లల కోసం రూపొందించబడిన టీవీ కార్యక్రమాలు భాషా సముపార్జన, అభిజ్ఞా నైపుణ్యాలు మరియు భావోద్వేగ అవగాహనతో సహా చిన్ననాటి అభివృద్ధిపై తరచుగా దృష్టి పెడతాయి. భాష నేర్చుకోవడం. భాషా అభ్యాసానికి అంకితమైన ప్రదర్శనలు మరియు ఛానళ్లు, ఉదాహరణకు రెండవ భాషను బోధించడం వంటివి పిల్లలలో భాషా అభివృద్ధికి తోడ్పడతాయి. వినోదం మరియు విశ్రాంతి. పిల్లల ప్రదర్శనలు మరియు కార్టూన్లు పిల్లలకు వినోదం మరియు విశ్రాంతిని అందిస్తాయి, రోజువారీ కార్యకలాపాల నుండి విరామం మరియు ఆనందాన్ని అందిస్తాయి. సాంస్కృతిక బహిర్గతం.
యానిమేటెడ్ ధారావాహికలు మరియు పిల్లల కార్యక్రమాలు తరచుగా సాంస్కృతిక అంశాలను కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు మరియు దృక్కోణాలకు యువ వీక్షకులను పరిచయం చేస్తాయి. సాంఘికీకరణ మరియు నైతిక పాఠాలు. అనేక పిల్లల ప్రదర్శనలు సామాజిక మరియు నైతిక పాఠాలు, దయ, సహకారం, భాగస్వామ్యం మరియు తాదాత్మ్యం వంటి విలువలను బోధిస్తాయి. ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ యాప్లు. పిల్లల కోసం కొన్ని టీవీ ప్రోగ్రాంలతో పాటు విద్యాపరమైన కంటెంట్ను బలోపేతం చేసే ఇంటరాక్టివ్ యాప్లు ఉంటాయి. ఈ యాప్లు టీవీ షోకు సంబంధించిన నేర్చుకునే కార్యకలాపాల్లో పిల్లలను నిమగ్నం చేయగలవు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం. తల్లిదండ్రులు తమ పిల్లలతో వయస్సు తగిన కార్యక్రమాలను వీక్షించడం మరియు అవగాహనను పెంపొందించడానికి కంటెంట్ను చర్చించడం, పంచుకున్న అనుభవాల కోసం టీవీని ఒక సాధనంగా ఉపయోగించవచ్చు. ఆరోగ్య విద్య. పిల్లల కోసం ఉద్దేశించిన విద్యా కార్యక్రమాలలో ఆరోగ్యం, పోషకాహారం, వ్యాయామం మరియు పరిశుభ్రతకు సంబంధించిన కంటెంట్ ఉండవచ్చు. చిన్న వయస్సు నుండే ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తుంది. సమస్య పరిష్కార నైపుణ్యాలు. డోరా ది ఎక్స్ప్లోరర్ వంటి ప్రదర్శనలు తరచుగా ఇంటరాక్టివ్ సమస్య పరిష్కారాన్ని కలిగి ఉంటాయి. కంటెంట్తో నిమగ్నమయ్యేలా మరియు విమర్శనాత్మకంగా ఆలోచించేలా పిల్లలను ప్రోత్సహిస్తాయి. సృజనాత్మక ప్రేరణ. యానిమేటెడ్ మరియు ఊహాత్మక టీవీ కార్యక్రమాలు పిల్లలలో సృజనాత్మకతను ప్రేరేపించగలవు. ఆట, డ్రాయింగ్ లేదా కథ చెప్పడం ద్వారా వారి స్వంత ఊహలను అన్వేషించడానికి వారిని ప్రోత్సహిస్తాయి. తల్లిదండ్రుల నియంత్రణలు మరియు పర్యవేక్షణ. తల్లిదండ్రులు తమ పిల్లలు బహిర్గతమయ్యే కంటెంట్ను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి తల్లిదండ్రుల నియంత్రణలను ఉపయోగించవచ్చు. అది వారి విలువలకు అనుగుణంగా మరియు వయస్సు సరిపోతుందని నిర్ధారిస్తుంది. సానుకూల రోల్ మోడల్స్. కొన్ని పిల్లల కార్యక్రమాలు సానుకూల ప్రవర్తన మరియు పాత్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ సానుకూల పాత్ర నమూనాలను కలిగి ఉంటాయి. ప్రత్యేక విద్యా ఛానెళ్లు. పీబీఎస్ కిడ్స్ వంటి విద్యాపరమైన కంటెంట్కు ప్రత్యేకంగా అంకితమైన ఛానెళ్లు విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మరియు విభిన్న విషయాలపై దృష్టి సారించే విభిన్న ప్రదర్శనలను అందిస్తాయి. ప్రయాణ సమయంలో వినోదం. టీవీ, ప్రత్యేకించి పోర్టబుల్ పరికరాల ద్వారా ప్రయాణ సమయంలో పిల్లలకు వినోదాన్ని అందిస్తుంది. దూర ప్రయాణాలు మరింత ఆనందదాయకంగా ఉంటాయి. పిల్లల మొత్తం అభివృద్ధికి దోహదపడే వివిధ రకాల కార్యకలాపాలతో టీవీ సమయం వయస్సు తగినది, పరిమితమైనది మరియు సంపూర్ణంగా ఉండేలా చూసుకోవడం ద్వారా తల్లిదండ్రులు సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం. అదనంగా, సహవీక్షణ మరియు క్రియాశీల నిశ్చితార్థం పిల్లల టీవీ కంటెంట్ దాని విద్యా ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. ప్రజలు టెలివిజన్ కంటెంట్ను యాక్సెస్ చేయడం మరియు చూసే విధానంలో ఇంటర్నెట్ విప్లవాత్మక మార్పులు చేసింది. టీవీ చూడటానికి ఇంటర్నెట్ని ఉపయోగించడంలో వివిధ అంశాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో స్ట్రీమింగ్ సేవలు. నెట్ఫ్లిక్స్, హులు, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ మరియు ఇతర ప్లాట్ఫారంలు టీవీ షోలు, చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు మరియు ఒరిజినల్ కంటెంట్తో కూడిన విస్తారమైన లైబ్రరీని అందిస్తాయి. వీటిని వినియోగదారులు డిమాండ్కు అనుగుణంగా ప్రసారం చేయవచ్చు. ప్రత్యక్ష ప్రసారం. అనేక సాంప్రదాయ టీవీ ఛానెళ్లు ఇప్పుడు తమ వెబ్సైట్లలో లేదా అంకితమైన యాప్ల ద్వారా తమ కంటెంట్ను ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నాయి. దీని ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు. వీడియో ఆన్ డిమాండ్ (VOD). ఇంటర్నెట్ ఆధారిత VOD సేవలు వినియోగదారులు తమ సౌలభ్యం మేరకు కంటెంట్ని ఎంచుకోవడానికి మరియు చూడటానికి అనుమతిస్తాయి. ఈ వసిత సాంప్రదాయ ప్రసార షెడ్యూళ్ల నుండి నిష్క్రమణ. త్రాడు కోత. ఇంటర్నెట్ ఆధారిత స్ట్రీమింగ్ సేవలకు అనుకూలంగా సంప్రదాయ కేబుల్ లేదా శాటిలైట్ టీవీ సభ్యత్వాలను వినియోగదారులు రద్దు చేయడం, కంటెంట్ ఎంపికలపై మరింత నియంత్రణను అందించడం అనేది కార్డ్ కటింగ్ యొక్క ధోరణి. స్మార్ట్ టీవీలు మరియు స్ట్రీమింగ్ పరికరాలు. స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు స్ట్రీమింగ్ సేవల కోసం అంతర్నిర్మిత యాప్లను కలిగి ఉంటాయి. అదనంగా, roku, యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ స్టిక్ మరియు గూగుల్ క్రోమ్కాస్ట్ వంటి పరికరాలు స్మార్ట్ కానీ లలో కంటెంట్ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. వెబ్ సిరీస్ మరియు అసలు కంటెంట్. అనేక ప్లాట్ఫారంలు తమ సేవలలో ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ఒరిజినల్ సిరీస్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది వెబ్ సిరీస్ మరియు ఆన్లైన్ ప్రత్యేకమైన కంటెంట్ల పెరుగుదలకు దారితీసింది. బహుళ పరికర వీక్షణ. వినియోగదారులు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు మరియు డెస్క్టాప్ కంప్యూటర్లతో సహా వివిధ పరికరాలలో టీవీ కంటెంట్ను వీక్షించవచ్చు. వారు కంటెంట్ను ఎలా మరియు ఎక్కడ వినియోగిస్తారనే సౌలభ్యాన్ని అందిస్తుంది.
వ్యక్తిగతీకరించిన సిఫార్సులు. స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు తరచుగా వీక్షణ ప్రాధాన్యతలను విశ్లేషించడానికి మరియు వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అందించడానికి అల్గారిథంలను ఉపయోగిస్తాయి, తద్వారా వినియోగదారులు కొత్త కంటెంట్ను కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది. ఆఫ్లైన్ వీక్షణ కోసం డౌన్లోడ్లు. కొన్ని స్ట్రీమింగ్ సేవలు వినియోగదారులు ఆఫ్లైన్ వీక్షణ కోసం కంటెంట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తాయి. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కంటెంట్ని చూడాలనుకునే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. వాడకందారు సృష్టించిన విషయం. యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లు వ్లాగ్లు, ట్యుటోరియల్లు మరియు ఇండిపెండెంట్ వెబ్ సిరీస్లతో సహా విస్తారమైన వినియోగదారు సృష్టించిన కంటెంట్ను హోస్ట్ చేస్తాయి. ఇవి సాంప్రదాయ టీవీకి మించిన విభిన్న కంటెంట్ను అందిస్తాయి. ఇంటరాక్టివ్ కంటెంట్. కొన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు ఇంటరాక్టివ్ కంటెంట్తో ప్రయోగాలు చేస్తాయి. వీక్షకులు కథాంశం యొక్క దిశను ప్రభావితం చేసే ఎంపికలను చేయడానికి అనుమతిస్తుంది. గ్లోబల్ యాక్సెస్. ఇంటర్నెట్ వినియోగదారులను ప్రపంచవ్యాప్తంగా టీవీ కంటెంట్ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది మరింత విభిన్నమైన ప్రదర్శనలు మరియు సాంస్కృతిక దృక్కోణాలను అందిస్తుంది. సామాజిక భాగస్వామ్యం మరియు చర్చ. వీక్షకులు తమకు ఇష్టమైన షోలు లేదా ఎపిసోడ్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సులభంగా భాగస్వామ్యం చేయవచ్చు, చర్చలను ప్రోత్సహించవచ్చు మరియు టీవీ కంటెంట్ చుట్టూ కమ్యూనిటీని సృష్టించవచ్చు. లైవ్ ఈవెంట్లు మరియు స్పోర్ట్స్ స్ట్రీమింగ్. స్పోర్ట్స్ మ్యాచ్లు, అవార్డ్ షోలు మరియు కచేరీలతో సహా ప్రధాన ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారాన్ని ఇంటర్నెట్ ఎనేబుల్ చేస్తుంది, ప్రేక్షకులను నిజ సమయంలో చూడటానికి అనుమతిస్తుంది. సబ్స్క్రిప్షన్ మోడళ్లు. అనేక స్ట్రీమింగ్ సేవలు సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్లో పనిచేస్తాయి. వినియోగదారులకు నెలవారీ రుసుముతో విస్తారమైన కంటెంట్ లైబ్రరీకి ప్రాప్యతను అందిస్తాయి. ఇంటర్నెట్ టెలివిజన్ వినియోగాన్ని మార్చివేసింది. వీక్షకులకు వారు తమకు ఇష్టమైన షోలను ఏమి, ఎప్పుడు మరియు ఎలా చూస్తారనే దానిపై అపూర్వమైన నియంత్రణను అందిస్తోంది. ఇంటర్నెట్ ఆధారిత టీవీ వైపు మళ్లడం వల్ల సౌలభ్యం, వ్యక్తిగతీకరణ మరియు విభిన్నమైన కంటెంట్ ఎంపికలు పెరిగాయి. గ్లోబల్ సహకారం మరియు సహనిర్మాణాలు. టీవీ కంటెంట్ ఉత్పత్తిలో ఇంటర్నెట్ ప్రపంచ సహకారాన్ని సులభతరం చేసింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు మరియు ఆన్లైన్ నెట్వర్క్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి క్రియేటర్లు మరియు ప్రొడక్షన్ టీమ్లతో కలిసి పనిచేస్తాయి. ఇది మరింత విభిన్నమైన కంటెంట్కి దారి తీస్తుంది. అడాప్టివ్ బిట్రేట్ స్ట్రీమింగ్. అడాప్టివ్ బిట్రేట్ స్ట్రీమింగ్ టెక్నాలజీ వీక్షకుల ఇంటర్నెట్ కనెక్షన్ ఆధారంగా వీడియో స్ట్రీమ్ నాణ్యతను సర్దుబాటు చేయడం ద్వారా, బఫరింగ్ సమస్యలను నివారించడం ద్వారా సున్నితమైన వీక్షణ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లు. ఇంటర్నెట్ ఆధారిత టీవీ ప్లాట్ఫారమ్లు తరచుగా సంక్షిప్తరూప ధారావాహికలు, ఇంటరాక్టివ్ కథనాలు మరియు లీనమయ్యే అనుభవాలు వంటి వినూత్నమైన కథాకథన ఆకృతులతో ప్రయోగాలు చేస్తూ సాంప్రదాయ టీవీ కంటెంట్ యొక్క సరిహద్దులను నెట్టివేస్తాయి. నిజసమయ నవీకరణలు మరియు వార్తల కవరేజీ. వార్తల కవరేజీ కోసం ఇంటర్నెట్ నిజసమయ నవీకరణలను మరియు ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. వీక్షకులు ప్రస్తుత సంఘటనలు జరిగినప్పుడు వాటి గురించి తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారు సమీక్షలు మరియు రేటింగ్లు. స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు తరచుగా వినియోగదారు సమీక్షలు మరియు రేటింగ్లను పొందుపరుస్తాయి. వీక్షకులకు కంటెంట్ నాణ్యతపై అంతర్దృష్టులను అందిస్తాయి మరియు ఏమి చూడాలనే దానిపై సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడతాయి. కంటెంట్ సృష్టికర్తల కోసం మానిటైజేషన్. యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లు కంటెంట్ సృష్టికర్తలు తమ వీడియోలను యాడ్ రాబడి, స్పాన్సర్షిప్లు మరియు ఇతర మెకానిజంల ద్వారా మానిటైజ్ చేయడానికి వీలు కల్పిస్తాయి. స్వతంత్ర సృష్టికర్తలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. విద్యాపరమైన కంటెంట్ మరియు ట్యుటోరియల్స్. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ట్యుటోరియల్లు మరియు నైపుణ్యాన్ని పెంపొందించే వీడియోల నుండి డాక్యుమెంటరీల వరకు అనేక విద్యా విషయాలను హోస్ట్ చేస్తాయి. వివిధ విషయాలను తెలుసుకోవడానికి మరియు అన్వేషించడానికి వీక్షకులకు అవకాశాలను అందించడం. డిజిటల్ స్థానికులు మరియు కొత్త మీడియా అక్షరాస్యత. ఇంటర్నెట్ ఆధారిత టీవీతో ఎదుగుతున్న డిజిటల్ స్థానికులు తరచుగా ఆన్లైన్ కంటెంట్ను నావిగేట్ చేయడంలో మరింత నైపుణ్యం కలిగి ఉంటారు. వీక్షకులు విశ్వసనీయమైన మూలాధారాలను గుర్తించడం మరియు అందుబాటులో ఉన్న కంటెంట్ యొక్క సముద్రని నావిగేట్ చేయడం నేర్చుకోవడం వలన కొత్త మీడియా అక్షరాస్యత కీలకం అవుతుంది. తల్లిదండ్రుల నియంత్రణలు మరియు కంటెంట్ ఫిల్టర్లు. ఇంటర్నెట్ ఆధారిత టీవీ ప్లాట్ఫారమ్లు తరచుగా తల్లిదండ్రుల నియంత్రణలు మరియు కంటెంట్ ఫిల్టర్లను అందిస్తాయి. తల్లిదండ్రులు వయస్సు సముచితత ఆధారంగా నిర్దిష్ట కంటెంట్కు ప్రాప్యతను నియంత్రించడానికి మరియు పరిమితం చేయడానికి అనుమతిస్తుంది. యాక్సెసిబిలిటీ ఫీచర్లు.
స్ట్రీమింగ్ ప్లాట్ఫారంలు క్లోజ్డ్ క్యాప్షన్లు, ఆడియో వివరణలు మరియు భాషా ఎంపికలు వంటి ఫీచర్లను అందించడం ద్వారా యాక్సెసిబిలిటీకి ప్రాధాన్యతనిస్తాయి. విభిన్న ప్రేక్షకులు కంటెంట్ని ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది. సృజనాత్మక స్వాతంత్ర్యం. సాంప్రదాయ నెట్వర్క్ నిర్మాణాల పరిమితులు లేకుండా స్వతంత్రంగా కంటెంట్ను ఉత్పత్తి చేయడానికి ఇంటర్నెట్ సృష్టికర్తలకు అధికారం ఇచ్చింది. ఇది విభిన్న స్వరాలు మరియు ప్రత్యేక కథన దృక్పథాల పెరుగుదలకు దారితీసింది. డేటా ఆధారిత కంటెంట్ సిఫార్సులు. అత్యంత వ్యక్తిగతీకరించిన కంటెంట్ సిఫార్సులను అందించడానికి, వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు కొత్త ప్రదర్శనలు మరియు శైలులను కనుగొనడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి స్ట్రీమింగ్ సేవలు వినియోగదారు డేటాను ప్రభావితం చేస్తాయి. సైబర్ సెక్యూరిటీ పరిగణనలు. టీవీ కంటెంట్ వినియోగం ఆన్లైన్లో మారుతున్నందున సైబర్ భద్రత కీలకం అవుతుంది. వినియోగదారులు మరియు స్ట్రీమింగ్ ప్లాట్ఫారంలు వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి మరియు అనధికారిక యాక్సెస్ను నిరోధించడానికి సురక్షిత అభ్యాసాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. వర్చువల్ ఈవెంట్లు మరియు సమావేశాలు. టీవీ షోలకు సంబంధించిన వర్చువల్ ఈవెంట్లు, సమావేశాలు మరియు అభిమానుల సమావేశాలను ఇంటర్నెట్ అనుమతిస్తుంది. ప్రపంచంలో ఎక్కడి నుండైనా పాల్గొనగల అభిమానుల ప్రపంచ కమ్యూనిటీని ప్రోత్సహిస్తుంది. అభిమానం మరియు ఆన్లైన్ సంఘాలు. ఇంటర్నెట్ ఆధారిత టీవీ ఆన్లైన్ కమ్యూనిటీలు మరియు అభిమానుల పెరుగుదలకు దారితీసింది. వీక్షకులు చర్చలు, అభిమానుల సిద్ధాంతాలు మరియు అభిమానులోత్పత్తి కంటెంట్లో పాల్గొనవచ్చు. వారి ఇష్టమైన ప్రదర్శనల కోసం భాగస్వామ్య ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. సాంకేతికత అభివృద్ధి చెందుతూనే ఉన్నందున టీవీ కంటెంట్ని సృష్టించడం, పంపిణీ చేయడం మరియు వినియోగించే విధానంలో ఇంటర్నెట్ మరింత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత టీవీ యొక్క డైనమిక్ ల్యాండ్స్కేప్ సవాళ్లు మరియు అవకాశాలు రెండింటినీ అందిస్తుంది. వినోద పరిశ్రమను పునర్నిర్మిస్తుంది మరియు వీక్షకులకు అపూర్వమైన ఎంపికలు మరియు ప్రాప్యతను అందిస్తుంది.